2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. సెప్టెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి కనుక మనం చూసుకున్నట్లయితే విద్యాపరంగా, విదేశీ పరంగా, వ్యాపార పరంగా, సంతాన పరంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు వీరికి అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అమ్మా. ధనస్సు రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అని చెప్పొచ్చు. తృతీయంలో 3వ స్థానంలో రాహు బలం చాలా బాగుంది. ఆ బలం తగ్గడం కానీ ఎలాంటి మార్పులు కూడా లేవు. ఆ బలం వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు, గొప్ప గొప్ప శుభవార్తలకి దారితీసే యోగము ఆ రాహు బలం వల్ల వీళ్ళకి కలుగుతుంది అని చెప్పుకోవచ్చండి. 7వ స్థానంలో గురు బలం అనేటువంటిది చాలా బాగుంది. వీళ్ళకి 17వ తారీఖు దాటిన తర్వాత రవి బలము, 15వ తారీఖు దాటిన తర్వాత బుధుడి యొక్క బలము, 12వ తారీఖు దాటిన తర్వాత కుజుడి యొక్క బలం ఏకాదశంలో ఉండడం వల్ల రాజయోగం పట్టబోతుందండి. ధనస్సు రాశి వాళ్ళకి నేను చెప్పేటువంటి విషయం ఒకటేనండి. సెప్టెంబర్ మాసం మధ్యలో నుంచి మీకు రాజయోగం పట్టబోతోంది. దీని మూలకంగా మీరు అద్భుతమైనటువంటి స్థితికి, ఆ పరిస్థితికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఎప్పుడూ లేనటువంటి గొప్ప యోగం అండి ఇది. ఎందుకు అని అంటే వీళ్ళకి శుక్ర బలం కూడా ఉంది, గురు బలం కూడా ఉంది, రవి బలం ఉంది, బుధుడి యొక్క బలం ఉంది, రాహు యొక్క బలం ఉంది. అన్నీ బాగున్నాయండి. ఒక్క అర్ధ అష్టమ శని దోషం తప్పితే ఆయన కూడా వక్రించి బలం అనేటువంటిది, అంటే ఈ దోషం అనేటువంటిది కాస్త తక్కువగానే ఉంది. సో ఈ టైంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా గొప్పదైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. పర్సనల్ చార్ట్ చూసుకుని కూడా ముందుకు వెళ్ళడం ఇంకా మంచిది. దాంట్లో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, ఎవరైతే బంగారం వ్యాపారం చేస్తూ ఉంటారో, ఎవరైతే ఈ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారో, ఎవరికైతే గవర్నమెంట్ జాబ్లో ఉండి ప్రమోషన్ కోసం చూస్తూ ఉంటారో 17వ తారీఖు తర్వాత నుంచి 2 నెలల లోపుగా శుభవార్త ఖచ్చితంగా వింటారమ్మా. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ పని అవ్వట్లేదు, అక్కడ ఆగిపోతుంది, ఆటంకాలు చాలా ఎక్కువ వస్తున్నాయి అనుకున్న వాళ్ళకి కూడా ఆ పనులన్నీ 80% పూర్తయ్యే అవకాశం ఉంది. మిగతా 20% అర్ధాష్టమ శని వల్ల మళ్ళా పెండింగ్ పడే అవకాశం ఉంటుంది. దాన్ని నివారణ చేసుకోవడానికి తైలాభిషేకం శని భగవానుడికి చేయించడం చాలా గొప్పదైనటువంటి అత్యవసరమైన విషయం అండి. 15వ తారీఖు దాటిన తర్వాత బుధుడి యొక్క బలం అండి. వ్యాపారస్తులు, నూతన పెట్టుబడిదారులు, లేదు అనుకుంటే స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ, మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ మీద ఫోకస్ చేసేటువంటి వాళ్ళు కానీ, బంధువులతో తగువులు ఉన్నాయని కానీ, బంధువులతో వైరం ఉందని కానీ, బంధువులతో సెటిల్మెంట్ అనేటువంటిది ఉంది, గృహ నిర్మాణాల విషయంలో ఆటంకాలు ఉన్నాయి, ఇలాంటి విషయాలు, మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తులు, జర్నలిజం కానీ, కమ్యూనికేషన్ కానీ, ఆర్ లేకపోతే యాక్టింగ్ ఫీల్డ్లో కానీ, ఎనీథింగ్, అందరికీ కూడా ఈ బుధుడి యొక్క బలం కావాలమ్మా. ఇది 15వ తారీఖు దాటిన తర్వాత నుంచి వీళ్ళకి చాలా బాగా యోగిస్తోంది. సో దీని మూలకంగా మ్యారిటల్ లైఫ్లో ఉన్నటువంటి ఇష్యూసే కావచ్చు, లేదనుకుంటే వ్యాపారంలో ఉన్న ఇష్యూస్ కావచ్చు, కెరీర్లో ఉన్న ఒడిదుడుకులు కావచ్చు, అన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశములు కనబడుతూ ఉన్నాయి. 12వ తారీఖు తర్వాత నుంచి కుజుడి యొక్క బలం బాగా కనబడుతోందండి. దీని మూలకంగా కెరీర్ దోషం అనేటువంటి ఇక్కడి నుంచి పోతోంది, మంచి కెరీర్ అనేటువంటిది ఇక్కడి నుంచి కనబడుతోంది. రుణ బాధలు, అప్పులు కానీ, గొడవలు కానీ, తగువులు కానీ, న్యాయపరమైన చిక్కులు కానీ, ధర్మపరమైనటువంటి చిక్కులు కానీ, భూ వివాదాలు కానీ, అసెట్స్ విషయంలో ప్రాబ్లమ్స్ కానీ, ప్రాపర్టీ విషయంలో ఇబ్బందులు కానీ ఉన్న వాళ్ళకి 12వ తారీఖు దాటిన తర్వాత నుంచి గొప్పదైనటువంటి లాభాలు చూసే అవకాశం కనబడుతోంది. శత్రు నాశనము అనేటువంటిది కనబడుతోంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కూడా వీళ్ళకి బాగా కనబడుతోంది అని చెప్పొచ్చమ్మా. తర్వాత శుక్రబలం అనేటువంటిది వీళ్ళకి చాలా బాగుంది. శుక్రబలం బాగుండడం వల్ల సినీ నాటక కళారంగాలు, లలిత కళలు కానీ, ఈ యొక్క క్రియేటివ్ ఫీల్డ్స్ కానీ అందులో కూడా బాగా రాణించేటువంటి యోగ్యత కనబడుతోంది. అష్టమ భాగ్యస్థానాల్లో శుక్రుడు కాబట్టి దైవ దర్శనములు, నూతన వస్తు యోగము, నూతన బంగారం యోగం, బంగారం కొనేటువంటి యోగములు, లేదు అనుకుంటే నూతన వస్త్ర యోగములు, నూతన వాహన యోగములు అన్నీ కూడా. ఎందుకంటే కుజుడు కూడా యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నారు, గురుడు యోగిస్తున్నారు. నూతన వాహనం కొనేటువంటి యోగము సెప్టెంబర్ 15వ తారీఖు దాటిన తర్వాత నుంచి మీ జాతకంలో సుస్పష్టంగా కనబడుతుంది అని చెప్పచ్చు. దానికి తగినట్టుగా పర్సనల్ చార్ట్ ఉంటే అదృష్టం పట్టింది అని కూడా చెప్పచ్చండి. అయితే జాగ్రత్తగా ఉండాల్సింది 17వ తారీఖు లోపులో ముఖ్యమైన నిర్ణయాలు ఏది కూడా తీసుకోవద్దు. పెండింగ్ ఏది ఉన్నా సరే దాన్ని అలాగే ఉంచండి. 17 తర్వాతనే దాన్ని ఫైనలైజ్ చేయండి, అదే మీకు మంచి చేస్తుంది.
పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు 15 తర్వాతనే పెట్టండి. అప్పులు తీర్చేటువంటి వాళ్ళకైతే గొప్పదైన శుభవార్తలు 12 తర్వాత ఉంటాయి. ఇక్కడ ఏమిటి అంటే 4వ స్థానంలో శని వక్రించడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చినట్టుగా వచ్చి భయపెట్టే ప్రయత్నం చేస్తాయి. బికాజ్ అర్ధాష్టమ శని కాబట్టి కుటుంబ పరంగా చిక్కులు అనేటువంటివి పెరుగుతాయి. తర్వాత పనులన్నీ ఆటంకాలు ఎక్కువ వస్తాయి. పెండింగ్ పడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ వృత్తిలో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ ఉన్నట్టుగా, లేకపోతే ఏ పని ముందుకు వెళ్ళనట్టుగా తీవ్రమైన అసంతృప్తికి గురయ్యే అవకాశములు ఉంటాయి. తిరుమల క్షేత్రానికి ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండండి. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన శని యొక్క దోషాన్ని తొలగించేటువంటిది. హనుమాన్ చాలీసా ఎక్కువగా చదవండి. మీకున్న బద్ధకం కానీ, నిర్లక్ష్యం కానీ, సోమరితనం కానీ, బ్లాకేజెస్ కానీ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల అన్నీ క్లియర్ అవుతాయి. సో ఈ మాసం వరకు మీకు అద్భుతమైన రాజయోగం ఉంది అనేటువంటిది నా ప్రిడిక్షను. పర్సనల్ చార్ట్ చూసుకోండి, బలంగా ప్రయత్నం చేయండి, గట్టిదైనటువంటి విజయాన్ని గొప్పగా చూస్తారు. వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఈ మాసంలో, వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు చాలా బాగా కలిసి వస్తుందమ్మా. కలిసి వచ్చే నెంబర్ 5 అనేటువంటిది చాలా బాగా యోగిస్తుందండి. కలిసి వచ్చే రోజు గురువారం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. ఏ దేవత ఆరాధన చేయాలి అంటారు ఈ మాసంలో? ముఖ్యంగా శివ ఆరాధన, గణపతి ఆరాధన చేయాలండి. ఎందుకు అని అంటే వీళ్ళకి 9th లో కేతుగ్రహ సంచారం ఉంది. సో ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా 9th అంటే ఫ్లో అండి, ఫ్లో ఆఫ్ మనీ. డబ్బులు వచ్చినట్టు వస్తాయి, వెళ్ళిపోతాయి, లేకపోతే డబ్బులు ఒకేసారి వస్తాయి, లేకపోతే అసలు ఏమీ రావు. ఇలాంటి పరిస్థితులు వీళ్ళకి అసంతృప్తి కలగజేస్తూ ఉంటాయి. అది ఖచ్చితంగా ఈ మాసంలో కూడా వీళ్ళు చూస్తారు. అది ఉండకూడదు. ఎందుకంటే అది అసంతృప్తికి, మెంటల్ ప్రెషర్కి దారితీస్తుంది, స్ట్రెస్కి, భయానికి దారితీస్తుంది. దాని నుంచి బయటికి రావడానికి గణపతి ఆరాధన ఉండాలి. గణపతిని బలంగా పూజించినట్లయితే కేతుగ్రహ దోషాలు, బుధగ్రహ దోషాలు రెండూ తొలగిపోతాయమ్మా. ఏ దిక్కు ప్రయాణం చేస్తే బాగుంటుందంటారు? వీళ్ళకి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం వరకు ఉత్తర దిక్కు ప్రయాణాలన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయండి. ఉత్తరం వైపు తిరిగి కూర్చుని మీరు మంత్ర జపాన్ని చేసినా, లేదా ఇంట్లో కనకధారా స్తోత్రాన్ని, గణపతి యొక్క మంత్రాన్ని చదువుతూ ఉత్తరం వైపు తిరిగి కూర్చున్నా ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు కానీ, రుణ బాధలు కానీ, దృష్టి దోషాలు కానీ ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయమ్మా. అంటే ఉమాగారు, ఇంకా ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా వాళ్ళు కనుక వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటివన్నీ కూడా గోచార అంశములండి. నేను గైడెన్స్ ఇచ్చినప్పుడు కానీ, నేను ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ జాతకంలో ఉండేటువంటి విషయాలే కాకుండా వాళ్ళు దేని మీద ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఎక్కడ సరి చేసుకోవాలి, సవరించుకోవాలి, ప్రతి దాని మీద నేను గైడెన్స్ ఇస్తానండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. మీ చార్ట్ చూసిన తర్వాత మీ గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైతే మీరు విషయం మీద ఇబ్బంది పడుతున్నారో ఆ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అది ఎలా క్లియర్ అవ్వాలో, ఎలాంటి దోషాలున్నా దానికి సంబంధించిన శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.